అతని పేరు కార్తీక్. అతను ఆర్టిస్ట్. జీవం ఉట్టిపడేలా బొమ్మలు వేస్తాడు. హాయ్ కార్తీక్. హాయ్, ఏంటి లేటు? బాబోయ్, ట్రాఫిక్ టెర్రిఫిక్. ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుని ఎవరాలన్నా వెనక్కి కూర్చోవడమే టెరిఫిక్ అనుకుంటే, ఇంచుంచు కదిలే ట్రాఫిక్ లో అందులోనూ నిన్ను భరిస్తూ రావడాన్ని ఏమనాలి? తొమ్మిది నెలలుగా రెప్పవాల్సిన నా కళ్ళు రేపుదయం 9 గంటలకు సేదతీరబోతున్నాయి. నేను కనుమూసి తెరిచేలోపు నీ రెప్పల చప్పుడు నాకు వినిపించేంత దగ్గరగా రావాలనుంది కార్తీక్. నీ గొంతు వింటుంటే ఈ గుండెకు పెరిగే వేగం చూసి నాపై నాకే జాలి వేస్తుంది. రేపు నీవు ఎదుటపడే ఆ క్షణంలో దాని ఆరాటాన్ని అదుపు చేసే శక్తి నాకుంటుందా అని. బాబోయ్, ఎలా చెప్పును కార్తీక్? కారుతున్న కన్నీటి బొట్టులో మాటలు ముద్దవుతున్నాయి. మౌనం మనసుని జయించిన మనస్సు మౌనాన్నే జపిస్తోంది. వీడు మనసు పెడితే ప్రాణం పోస్తాడు. మరి నేను నువ్వా నా ప్రాణం తీస్తావు. వీడేడి? అదిగో కిరణ్ ఫోన్ చేసింది. నేనుంటాను కార్తీక్, రేపు ఉదయం 9 గంటలకు. ఓకే, బాయ్. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా. అణు అణువు తానే అయిన అమ్మాయి అరక్షణం అగుపించకపోతేనే ఆ ప్రియుడి గుండె తడబడుతుంది. అలాంటిది ఆమె తన జీవితంలో ఇక లేదు అనే ఆలోచన కలిగితే ఈ భావనకు
ఘంటాడి కృష్ణ గారి స్వరరచన, బాలుగారి గానామృతం తోడైతే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని ఇప్పుడు మనము ఆస్వాదిద్దాం. గుండెనెందుకిచ్చావురా దేవుడా, ఎండమావి చేశావురా దేవుడా, అమృతమంటి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు. గుండెనెందుకిచ్చావురా దేవుడా. కిరణ్ రాలేదు. ఏదైనా ప్రాబ్లం ఏమోరా? ఏమో. This number can't be reached right now. Please try later. ఈ నెంబర్ ని ప్రస్తుతం చేరుకోలేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్ చేసిన నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కంప్యూటర్ వాయిసే వస్తుంది. తను నిన్ను మోసం చేసింది కార్తీక్. తనకేమవుతుందోనని నువ్వు బాధపడుతున్నావు, నీకేమైపోతుందోనని మేం భయపడుతున్నాం. కాలం చాలా గొప్పది కార్తీక్. ఎంతటి ఘనమైన వర్తమానాన్నైనా చరిత్రగా మార్చగల శక్తి కాలానికి మాత్రమే ఉంది. నివేదన అయితే తీవ్రత తగ్గుముఖం పడుతుంది కార్తీక్. నాది వేదన కాదు మేడం, ఉక్రోషం. దేవుడు పనికి మాలిన తోటమాలి. చెట్టు మొక్కగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తుంచినా అది ఎదగడానికి ఇబ్బంది పడదు. కానీ మానయ్యాక మొత్తం నరికేస్తే శిథిలమవుతుంది కదా మేడం. 3 ఏళ్ల వయసులో అమ్మని, 13 ఏళ్లకి నాన్నని తీసుకువెళ్ళిన మీ నీడలో నిలిచాను. హాయిగా ఉన్నాను. అంతటితో ఆగొచ్చు కదా. వసంతంలా తననిచ్చి శిశిరాన్ని శాశ్వతం చేస్తే ఆ జీవితానికి అర్థమే ఉంటుంది మేడం. చీకటి నిండిన శిశిరం నా జీవితాన్ని కూడా తాకింది కదా కార్తీక్. మార్పు ప్రకృతి నైజం. అక్కడే ఆగిపోతే జీవితం అంధకారం అవుతుంది. ఈ టైంలో మనసు చెప్పినట్లు వింటే బుద్ధి మందగిస్తుంది. మెదడుకి పని చెప్తే అది నీ మనసుని జయిస్తుంది. అవును కార్తీక్, వెల్లుండే ఫైనల్ డేట్. నువ్వు నేషనల్కి క్వాలిఫై అయ్యావు కదా. కేవలం ఒకే ఒక్క అడుగు కార్తీక్. నీ చేతి గీతతో మనందరి తలరాతలు మారిపోతాయి. ఆలోచించరా. అవును కార్తీక్. ప్లీజ్, కలలోనే కన్ను మూసిన మనిషికి మేలుకొలుపు పాడి ప్రయోజనం లేదు. నన్ను వదిలేయండి. వాడిని వదిలేసి. అయితే సరే కార్తీక్, రేపు మార్నింగ్ వస్తాను. కార్తీక్ 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 కార్తీక్
చాలా బాగుంది కదా? చాలా బాగుంది. కార్తీక్ 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 కార్తీక్, ఏంట్రా ఇది? నమస్తే. ఆత్మీయ అతిథి కార్యక్రమానికి స్వాగతం. భారతీయ చిత్రపటంపై వెలకట్టలేని ఒక బొమ్మ పోజ్ కొడుతుంది. అవును, ఆ బొమ్మ మాట్లాడుతోంది. ఒకప్పుడు మోనాలిసా, ఇప్పుడు నేనే అంటోంది. ఆ కుంచె ప్రాణం పోస్తోంది. ఆ క్యాన్వాస్ రంగుల కలల్ని కళ్లకు కడుతుంది. అదే అభినవ మోనాలిసా, మై కిరణ్. 2 పదులు నిండిన ఓ యువకుడు చరిత్రను తిరగరాశాడు. అతనొక అనాథ. క్షమించాలి, ఇప్పుడు కాదు. కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు అతనికి ఆత్మీయులు. ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. ప్రతి ఒక్క భారతీయ హృదయం తనకి అండగా నిలుస్తున్న సమయం ఇది. ఇప్పుడు కార్తీక్ ఒక మామూలు వ్యక్తి కాదు, అతనొక హీరో. నేను మిమ్మల్ని స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను కార్తీక్. ఇది నా ప్రశ్నే కాదు, కోట్లాది మంది అభిమానుల మదిలో కదలాడుతున్న ప్రశ్నే కూడా. అడగండి. అసలు కిరణ్ ఎవరు? ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎడారిలో ఎదుగుతున్న ఓ చెట్టును శ్రావణమేఘం పలకరించింది. ఏ ఎండకు కందకుండా తన గుండెనే నీడగా నిలిపింది. ఈ జన్మకు సరిపడే జీవజలాన్ని వలపు జల్లుగా కురిపించింది. ఆ మేఘరాగాల పల్లవిలో తనువంతా పుష్పించిన చెట్టు చరణాంకితమయ్యింది. ఆ బంధానికి సాక్షిగా నిలిచిన కాలం ఆకాశదీపంలా కొండెక్కుతోంది. ఓ శుభముహూర్తాన వచ్చి వర్షిస్తానన్న మేఘ జాడ కోసం తనువంతా కళ్లతో ఆత్రంగా ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయిందా చెట్టు. ఏ కారు మబ్బుకు కన్ను కుట్టిందో, ఏ ఋతుపవనం అడ్డుపడిందో తెలియదు కాని మాటిచ్చిన మేఘం మాయమయ్యింది. ఆ వేదనలో ఏ నింగిని నిందించాలో తెలియని చెట్టు తడియారని కన్నులతో తనని తడిమిన ప్రతి వడగాలిని హృదయం చాచి ఇలా అర్థిస్తూనే ఉంది. ఓ చెలి, చిరుజల్లుల వరమిస్తావా? చిత్తి నుండైనా లేచొస్తా. మరు జన్మకు కరుణిస్తావా? ఈ క్షణమే మరణిస్తా. కార్తీక్, కార్తీక్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కార్తీక్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజంగా మీ కథ మా ప్రేక్షక లోకాన్ని కంటతడి పెట్టించింది. తను మీ పక్కన లేకపోతేనే ఇంత సాధించారంటే, తను మీ పక్కనుంటే మీరు ఇంకెన్ని అద్భుతాలు సాధిస్తారు. అతని పేరు కార్తిక్. ఏదో సరదాకి నీ చిన్నప్పటి ఫోటో ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాను. కార్తిక్ లైక్ కొట్టాడు. ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు కదా అని మాటలు కలిపాను. తను చాలా ఇంప్రెసివ్గా మాట్లాడాడు. తనతో మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోతాను బామ్మ. కార్తిక్ చాలా మంచోడు బామ్మ. కార్తిక్ నాకు పరిచయమైనందుకు ఆనందించాలో, నేను తనకి దూరమైనందుకు బాధపడాలో తెలియడం లేదు బామ్మ. నేను తెలిసి చాలా పెద్ద తప్పు చేశాను. కార్తీక్కి ఎదురుపడే ధైర్యం చేయలేకపోయాను. అందుకే నేనేమైపోయానో అనే భావనలో కార్తీక్ నుంచాను. కాలం గడుస్తుంటే పరిచయం జ్ఞాపకంగా మారుతుందనుకున్నాను, కానీ కార్తీక్ ఇంత డీప్గా వెళ్తాడనుకోలేదు. పిచ్చి పిల్ల, అందరు మగాళ్ళు ఒకేలా ఉండర్రా. నిజంగా ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అతని చివరి శ్వాస వరకు ఆ అమ్మాయి అతని ఆలోచనలోంచి పోదు. కార్తీక్ కూడా అలాంటి మగవాడే. అందులోనూ అతను ఒక కళాకారుడు. వాళ్ళ మనస్తత్వాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇప్పుడు ఎలా బామ్మ? జరిగిందంతా కార్తీక్తో చెప్పి క్షమించమని వేడుకోనా? నువ్వు చేసింది దొంగతనమే అయితే
వస్తువు తిరిగిచ్చి తప్పు సరిదిద్దుకోవచ్చు. కాని జరిగింది హత్య. మళ్ళీ ప్రాణమెలా పోస్తావు? అతను మనిషిగా మాట్లాడింది నీతోనే, కానీ మనసిచ్చింది నీకు కాదు. నా ప్రమేయం లేకుండానే అతనికి ప్రపంచమయ్యాను. ఎప్పటిలా అతని ప్రపంచంలో అతను బ్రతికేలా చేయటం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. చాలా చిత్రమైన చిక్కుముడిలో చిక్కుకున్నాడు కార్తీక్. ఆ ముడి ఉచ్చుముడి కాకుండా కాలమే కాపాడాలి. ఈ సృష్టిలో ఆరంభం అంతం ఒకే చోట జరుగుతుంది. ఎక్కడ మొదలైందో అక్కడే దానికి ముగింపు దొరుకుతుంది. అలా అసంపూర్తిగా మిగిలిన కార్తీక్ కథకి అక్షర రూపం ఇచ్చి ఎఫ్బీలో పోస్ట్ చేశాను. తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తెలిస్తే కార్తీక్ ప్రాణంతో ఉండడు. అలా అని తను ఆరా తీస్తున్న ఆమె వయస్సు 60 ఏళ్లని తెలిస్తే అతని కథకి అర్థం లేదు. ఈ కథకి చక్కటి ముగింపు కోసం నా కళ్ళు మనస్సు అనుక్షణం అన్వేషిస్తూనే ఉన్నాయి. క్లైమాక్స్ దొరకని కథకి కాలం సపోర్టు దొరికింది. కథానాయకుడే ముగింపు రాశాడు. మెట్రో వర్క్స్లో సమూలంగా నాశనమైన చెట్టు ఈ గుట్టు విప్పింది. ఎంత చక్కటి సమాధానమిది! 40 అడుగులు పెరిగిన చెట్టుని నిలువునా నరికినా మళ్లీ ఎదగాలని అది పడుతున్న ఆరాటం కార్తీక్కి ఆదర్శమైంది. కన్ను తెరిస్తే కనిపించే సమస్య కనుమూస్తే సమసిపోదు. కాలం సంధించిన ప్రశ్నకి ప్రకృతి చక్కటి సమాధానం చెప్పింది. లెట్స్ బ్రేకప్ అనీష్. దేనికి? ఐ లవ్ యూ అన్నప్పుడు మాత్రం రీజన్స్ అడగరు, బ్రేకప్కి మాత్రం రీజన్స్ అడుగుతారు. చీకట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎవరైనా తోడొస్తానంటే నో అని ఎవరూ చెప్పరు. అలా చెబితే చేతిలో టార్చ్ లైట్ అయినా ఉండాలి, లేదా గుండెలో ధైర్యమైనా ఉండాలి. Are you the trainer?